ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానం అన్నారు సీఎం చంద్రబాబు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో సాధికారత సాధించుకున్న దేశాలే భవిష్యత్తులో ముందుకు వెళ్తాయి అన్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధ వంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ఏదో మ్యాజిక్ శక్తి ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఇక అందుకే కేవలం 4 నెలల వ్యవధిలోనే క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్లను ప్రపంచానికి అందించగలిగాము అని చెప్పారు. ప్రపంచానికి క్వాంటమ్ హార్డ్వేర్ ను అందించే సత్తా ఆంధ్రప్రదేశ్కు ఉందని నిరూపితమైంది అన్నారు. క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయాలి అన్న కలను సాకారం చేసి చరిత్ర సృష్టించాము అన్నారు. ఇక అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ని పరిశీలించారు. క్వాంటమ్ టెస్టింగ్ మిషన్ ను స్పృశించి ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 1S క్వాంటమ్ టెస్ట్ బెడ్ ను ప్రారంభించారు. గన్నవరం మెగా టవర్స్ లో ఏర్పాటు చేసిన 1Q టెస్ట్ బెడ్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించి ఈ 2 అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ లను జాతికి అంకితం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరల్డ్ క్వాంటమ్ డేను పురస్కరించుకుని దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్లను ప్రారంభంతో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి లాంచ్ ప్యాడ్ గా మారుతుంది అన్నారు. రాకెట్ ప్రయోగానికి శ్రీహరికోట ఎలా ఉందో క్వాంటమ్ లాంచ్ ప్యాడ్ కు అమరావతి కేంద్రంగా ఉంటుంది అని చెప్పారు. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానమని అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ కు డీమ్డ్ డిస్కమ్ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని డేటా సెంటర్లను ఆకర్షించేందుకు 300 మెగావాట్ల సామర్థ్యానికి మించి ఉండే డేటా సెంటర్లన్నిటికీ డీమ్డ్ డిస్కమ్ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలియజేశారు. గూగుల్ డేటా సెంటర్ నిరంతరాయంగా నడవాలంటే దానికి 1 గిగావాట్ విద్యుత్ అవసరం ఉంటుంది. దీన్ని గ్రిడ్ నుంచి తీసుకుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఇక ఈ కారణంగా గూగుల్ డేటా సెంటర్ సొంతంగా తన విద్యుత్ అవసరాలను తీర్చుకునే వెసులుబాటు కల్పించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడన్ ఇన్ఫాటెక్ ద్వారా డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ను పొందనుంది. ఇక రాష్ట్రంలో ఈ హోదా పొందిన తొలి ప్రైవేటు సంస్థ ఇదే. ఈ హోదాతో గూగుల్ కంపెనీకి రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. ఇక కొనుగోలు చేసిన విద్యుత్ ను తెచ్చుకునేందుకు సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లను గూగుల్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రాన్స్మిషన్ లైన్లను వినియోగించుకుంటే దానికి తగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అమరావతి వాస్తు అత్యద్భుతం. ఈ నగరానికి పౌరాణిక చరిత్ర ఉంది. అందుకే ప్రధాని మోదీ దానికి శంకుస్థాపన చేసి మళ్లీ ఆయనే పునర్నిర్మాణానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో IBM క్వాంటమ్ కంప్యూటర్ ను తీసుకురావాలి అనుకున్నాం. ఈ ఆలోచనను ప్రధాని మోదీ ముందుంచగానే ఇక సంపూర్ణ సహకారం అందించారు అని అన్నారు సీఎం చంద్రబాబు. సాంకేతికత విషయంలో ఆయన ముందుంటారు అని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భారీగా వ్యయం చేస్తున్నాము అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. SRM యూనివర్సిటీలో క్వాంటమ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భారీగా నిధులు ఖర్చు పెడుతున్నారని వస్తున్న ఆరోపణలను విలేకరులు ప్రస్తావించారు. ఇదంతా దుష్ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. సైబరాబాద్ నగర నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు రాష్ట్ర నిధులన్నీ అక్కడే ఖర్చు పెట్టేస్తున్నాను అని నిందలు వేశారని గుర్తు చేశారు. ఇక ఉమ్మడి ఏపీ సీఎం 25 ఏళ్ల కిందట హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను విస్తరించాలి అని నిర్ణయించానని చెప్పారు. అయితే విస్తరించాలని తానెవరూ కోరలేదు అని అన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ అత్యంత ఉల్లాసంగా నివసించే నగరంగా ఉందని, ఆదాయం 1,00,000 కోట్లు దాటిందని, తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది అన్నారు. అమరావతి కూడా అదే తరహాలో స్వయంగా సమృద్ధి నగరంగా మారుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నిజాం నవాబులు అందించిన రాళ్ల గుట్టలతో కూడిన భూములు అప్పట్లో అందుబాటులో ఉండేవి. హైటెక్ సిటీ నిర్మాణం కోసం L&T వెళ్లినప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలే లేవు, రోడ్లు లేవు, పాములు తిరిగేవి. L&T చైర్మన్ నిర్మాణ సమయంలో రాత్రులు అక్కడ ఉండేందుకు భయపడేవారు అని అన్నారు. ఆ హైటెక్ సిటీ నిర్మాణమే ఇప్పుడు సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలను అక్కడకు వచ్చేలా చేసింది అని సీఎం చంద్రబాబు తెలియజేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందే రోజు ఏప్రిల్ 16వ తేదీ. భారత ప్రజాస్వామ్యంలో చరిత్రాత్మక
ఘట్టంగా నిలిచిపోతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ బిల్లు మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుంది అన్నారు. నారీ శక్తి వందన్ కు పార్లమెంట్లో మద్దతివ్వాలని వైసీపీతో సహా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు ఆయన లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ఈ సవరణ బిల్లుకు మద్దతు పలకాలని అందులో కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, వైసీపీ అధ్యక్షుడు జగన్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుకు వాటిని పంపారు. మహిళా రిజర్వేషన్పై అంతా ఒకే స్వరం వినిపించాలి అనే ఉద్దేశంతో ఆడబిడ్డల తరపున బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నా అన్ని పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా ముందుకు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మన ఇంటి ఆడబిడ్డలను, మన దేశ మహిళలను గౌరవించుకుని ఈ అవకాశాన్ని మనందరం అదృష్టంగా భావిద్దాం. నారీ శక్తికి వందనం పలికే గొప్ప క్షణాలను 140 కోట్ల మంది భారతీయులు సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ఈ చట్టం రాజకీయాలకు అతీతం, ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయం అని సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు చంద్రబాబు నేతృత్వంలో నేడు కూటమి పార్టీల అధ్యక్షులైన పవన్ కళ్యాణ్, మాధవ్ సమావేశం కానున్నారు. ఏపీలో పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. పెన్షన్ మొత్తాన్ని 4,000 చేయడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టేందుకు. అయితే సామాజిక పెన్షన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామని అన్న ఎన్నికల హామీ ఎప్పటి నుంచి అమలవుతుంది అన్నదే ఇప్పుడు ప్రశ్న. 60 ఏళ్లు దాటి 65 ఏళ్ల లోపు వయసు ఉన్న వారంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులను తీసుకోవడం ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. ప్రతి మండలంలో పెద్ద సంఖ్యలో కొత్త లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో పెన్షన్లు కావాలంటూ దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వాటిని అధికారులు స్వీకరించడం లేదు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో పెన్షన్లు కావాలంటూ కుప్పలు తెప్పలుగా వినతి పత్రాలు వస్తున్నాయి. విధాన నిర్ణయం వెలువడకపోవడంతో వారు చూస్తాం, చేస్తాం అని చెబుతున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులకు దీనిపై తాకిడి ఎక్కువైంది. కొత్త పెన్షన్లు కోరుతున్న దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సదరం సర్టిఫికేట్లు సమర్పించినా తమ దరఖాస్తులు స్వీకరించడం లేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ విషయంలో శ్రద్ధ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే వృద్ధులకు 3,000 నుంచి 4,000 రూపాయలు, దివ్యాంగులకు 4,000 నుంచి 6,000కు పెన్షన్లు పెంచారు. టెన్షన్గా ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారు ఇంటి గుమ్మంలోకి వెళ్లి పింఛను డబ్బులు చేతికి అందిస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులకు అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది అని కొందరు హెచ్చరిస్తున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించేందుకు రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సిద్దమయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 మంది బాలికలతో సహా 21 మంది విద్యార్థుల బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహణ యాత్ర చేపట్టనుంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఈ సాహస యాత్ర సాగనుంది. 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంపును రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు అధిరోహించనున్నారు. నేటి మధ్యాహ్నం నేపాల్ రాజధాని కాఠ్మాండుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పర్వతారోహణ యాత్ర ప్రారంభం కానుంది. ఇక ఈ యాత్రను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్రకు జిల్లాల నుంచి పోటీలు నిర్వహించి ఫైనల్ 21 మందిని యాత్రకు ఎంపిక చేశారు. మార్చిలో లద్దాఖ్లో వారికి ప్రాక్టీస్ ఇప్పించారు. అక్కడ పరిస్థితులు అలవాటయ్యేలా 12 రోజులు శిక్షణ ఇచ్చారు. ఇక గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇచ్చి యాత్రకు సంసిద్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా ముచ్చటించారు. పలు సూచనలు చేశారు. కసి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు అన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహణ యాత్ర ఆసక్తిగా మారింది. ఇక ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. సవాళ్లను అధిగమించేందుకు ప్రపంచాన్ని జయించండి, అలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి అని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని గోదావరి నది యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీ చైర్మన్ పి దోర్చి గాంబా తెలియజేశారు. ఇక నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయనకు తొలుత ప్రాజెక్టు అతిథి గృహం వద్ద పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓవ్రా, డిప్యూటీ డైరెక్టర్ రవి, ఎస్సీ రామచంద్రరావు, ఈఈలు డి శ్రీనివాస్, కె బాలకృష్ణ, పి వెంకటరమణ, డిఈలు శ్రీకాంత్, మాధవరావు, మేఘా, జిఎం గంగాధర్, మురళీ, పమ్మి స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు సమావేశమయ్యాక ఆయన ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ కాపర్ డ్యామ్ గ్యాప్ 1, 2 ప్రాంతాలను పరిశీలించారు.
జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు సీమ అని కూడా పలకని వైసీపీ నేతలు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై లేకి మాటలు మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడమే వారి లక్ష్యమని అన్నారు. సీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై వైసీపీ నేతలు సభలు పెట్టారని, వారిలో చాలా మందికి ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎక్కడకు వస్తాయి, ఎన్ని వస్తాయో కూడా తెలియదు అన్నారు. ఆ ప్రాజెక్టు వైసీపీ హయాంలోనే ఆగితే సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై 2020 అక్టోబర్ 29న జాతీయ హరిత ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది అని అన్నారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ తవ్వకాలు చేస్తున్నది ప్రాజెక్టు కోసం కాదని, డీపీఆర్ తయారీ కోసమని అప్పటి చీఫ్ సెక్రటరీ 2021లో ఎన్జీటీ ముందు చెప్పారు. అనంతరం 2023లో మరోసారి ఇది సాగునీటి ప్రాజెక్టు కాదని, కేవలం తాగునీటి ప్రాజెక్టు అని జగన్ ప్రభుత్వం మాట మారుస్తూ జీవో ఇచ్చింది అని వివరించారు. జగన్ ప్రభుత్వంలో 1000 కోట్లు మాత్రమే సీమ ప్రాజెక్టులపై వ్యయం చేశారని, టీడీపీ హయాంలో 40,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నామని తెలియజేశారు. 5 ఏళ్లు ఉరవకొండలో చిన్న కాలువ, రోడ్డు, స్కూలు భవనం కూడా కట్టని వైసీపీ నేత విశ్వేశ్వర్రెడ్డి కూడా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రహదారులపై లారీలు, ట్రక్లు, ఇతర భారీ వాహనాలు నిర్దేశిత లోడుకు మించిన బరువుతో వస్తే భారీ ఫీజులు వసూలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఏ వాహనంలో అయినా పరిమితికి మించి 10% వరకు అదనంగా లోడు ఉంటే ఈ ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తారు. అంతకంటే బరువు ఎక్కువగా ఉంటే భారీగా ఫీజులు వసూలు చేసేలా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశిత లోడ్ కంటే 10% నుంచి 40% వరకు ఎక్కువగా ఉంటే సాధారణ టోల్ ఫీజు కంటే 2 రెట్లు, 40% కంటే అదనంగా ఉంటే 4 రెట్లు చొప్పున ఫీజు వసూలు చేయనున్నారు. ఈ జరిమానా మొత్తాన్ని ఆయా వాహనాలకు ఉండే ఫాస్టాగ్ నుంచి లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని మోర్త్ జాయింట్ సెక్రటరీ చేతన్ ఆనంద్ సింగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కొందరు సైకో నెటిజన్లు ఇష్టానురాజ్యంగా బూతులతో రెచ్చిపోతుంటే మరికొందరు వదంతులు వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. నకిలీ ఖాతాలతో వదంతులు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎక్కడ దాక్కున్నా అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. అసభ్య పదజాలం వాడడం, సమాజంలో వర్గాల మధ్య చిచ్చు రేపేలా పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడిన 1344 మందిని అరెస్ట్ చేసి 1549 కేసులు పెట్టామని, 4529 అభ్యంతరకర పోస్టులను తొలగించామని వివరించారు. సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు ప్రచారాలు, వదంతులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్తో పాటు బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేస్తున్నామని, నకిలీ ఖాతాల్లో పోస్టులు పెట్టి తప్పించుకు తిరిగే వారిపై ట్రయల్ ఇన్ అబ్సెంటియా విధానాన్ని అమలు చేస్తామని తెలియజేశారు. సోషల్ ట్రిబ్యునల్ మంగస్ పై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టామని, ఏఐ విశ్లేషణ, రియల్ టైం పర్యవేక్షణ, డిజిటల్ ఫోరెన్సిక్ విధానాలతో గుర్తిస్తున్నట్లు డీజీపీ వివరించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపట్టిన ప్రోరేటా పద్ధతిలో చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పద్ధతుల్లో డీలిమిటేషన్ కు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవు అన్నారు. లోక్సభ సీట్ల పెంపు లేకుండా పునర్విభజనకైతే సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. గతంలో కూడా సీట్ల సంఖ్యను పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డీలిమిటేషన్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేయవచ్చు అన్నారు. ఇక లేని పక్షంలో తాను ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను పరిశీలించాలని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి అన్నారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్సభ సీట్ల పెంపు అనే 3 వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు చేయాలని స్పష్టం చేశారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది అన్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ సీట్లలోనే 33% మహిళల రిజర్వేషన్ను అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలోనూ అమలు చేయాలని కోరారు. ఇక మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, అది ప్రజాస్వామికానికి ఒక నైతిక అవసరమని తెలియజేశారు.
ఇక లోక్సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదనే వివాదాస్పద అంశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రోరేటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర పనిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 50% ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెంచుతాము అంటూనే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల కోటా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానంతో దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవారికి తెలియడం లేదా అని ప్రశ్నించారు. రాజ్యాధికారం అంతిమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని అడ్డుకునేందుకు అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తెలంగాణలో 10 ఏళ్లు జరిగిన విధ్వంసాన్ని తాము సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంటే వెనుక నుంచి కొంతమంది కుట్రలు చేస్తూ గోతులు తవ్వుతున్నారు అని, వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పనిని ప్రజలు చేయాలని అన్నారు. ఇక 10 ఏళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారా అని ప్రశ్నించారు. గత పాలనతో పోల్చితే ప్రజాప్రభుత్వంలో దళితులకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని అన్నారు. దళిత బిడ్డ స్పీకర్గా ఉన్నారు అనే కారణంతోనే అసెంబ్లీకి రాకుండా ఆయన్ను అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. దళిత బిడ్డలు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండొద్దా అని ప్రశ్నించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న సీట్లను 50% పెంచనుందని ప్రచారం జోరుగా సాగినా తాజా ప్రతిపాదనలో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతిపాదించినందున అది అమలు కావాలంటే రాష్ట్రాల వారీగా సీట్లను మరో 50% పెంచాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుందని వాదిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ అందుకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాల ఆర్థిక పనితీరు ఆధారంగా లోక్సభ సీట్లు పెంచాలని ప్రతిపాదించారు. రాష్ట్రాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి, జీఎస్డీపీ ఆధారంగా సీట్ల పెంపు ఉండాలని మరో ప్రతిపాదన చేశారు. ఈ 2 నమూనాలపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. ఈ నమూనాలో రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లకు మరో 50% కలుపుతారు. దీనివల్ల ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఇక తక్కువ సీట్లు ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడే ప్రమాదం ఉందని, ఇక ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇక 50% సీట్ల పెంపుతో 271 లోక్సభ స్థానాలు అదనంగా పెరిగితే అందులో 136 సీట్లు 7 రాష్ట్రాలకే కేటాయించాల్సి వస్తోంది. రేవంత్ హైబ్రిడ్ నమూనా ప్రకారం దేశవ్యాప్తంగా పెంచాలి అనుకుంటున్న సీట్లలో 50% జీడీపీ, జీఎస్డీపీ ఆధారంగా, మరో 50% సీట్లను ఆ రాష్ట్ర ఆర్థిక పనితీరు, జనాభా ఆధారంగా పెంచాలి. జీడీపీ వృద్ధికి 70%, తలసరి ఆదాయం జీడీపీకి 15%, తలసరి ఆదాయానికి 15% వెయిటేజ్ ఇవ్వాలి. దీనివల్ల కుటుంబ నియంత్రణ, ఆర్థిక పురోగతి సాధించిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక బలంగా ఎదిగిన రాష్ట్రాలకు గుర్తింపు ఉంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. డిలిమిటేషన్ కు తలసరి ఆదాయమే ప్రామాణికమైతే అత్యల్ప తలసరి ఆదాయం గల కొడంగల్ అసెంబ్లీ స్థానాన్ని రద్దు చేస్తారా అన్న సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రశ్నించారు. తక్కువ తలసరి ఆదాయం గల హైదరాబాద్ లో సీట్లు పెంచుకొని తక్కువ గల ప్రాంతాలను పక్కన పెడతారా అని నిలదీశారు. అసలు ఈ ప్రాతిపదికనకు లాజిక్ ఏమిటి అని సీఎం రేవంత్ కు ప్రశ్నించారు. ఇక ఢిల్లీ, హిమాచల్ వంటి చిన్న రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ఇప్పుడు ఉన్న 543 ఎంపీ సీట్లలోనే కాంగ్రెస్ అరకొరగా గెలుస్తోంది. ఇక సీట్లు పెరిగితే తమ బతుకులేమవుతాయి అనన్న భయంతోనే డీలిమిటేషన్ పై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఓటమి భయంతోనే దక్షిణాది, ఉత్తరాది అంటూ సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని అన్న రామచంద్రరావు దక్షిణాదికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ లో జనాభా తక్కువ గల తమిళనాడుకు 39 సీట్లు ఉంటే అధిక జనాభా గల కర్ణాటకకు 28 సీట్లేనని, దీనికేం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతారని, దీనికి మహిళా రిజర్వేషన్తో సంబంధమే లేదని స్పష్టం చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీయే అవమానించింది అన్న రామచంద్రరావు ఆయన రచించిన రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకుని తిరగడం కాదు అని, గుండెల్లో దాచుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తోంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీచ్ ను సీఎం రేవంత్ మార్ఫింగ్ చేసి గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఆయనపై మార్ఫింగ్ కేసు ఇప్పటికీ ఉంది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మహిళను నియమించుకున్నామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రామచంద్రరావు మహిళా, పురుషుడు అధ్యక్షుడైన తమకు సంబంధం లేదని, అసలు కాంగ్రెసే కుటుంబం పార్టీ అని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కాంగ్రెస్ చేయలేని పనులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చేతనైతే సమర్థించాలని, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలని సూచించారు. అంతే తప్ప తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దు అని హితవు పలికారు. రాష్ట్రాల వారీగా 50% లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాదికి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనడం వాస్తవం కాదు అన్నారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఎంపీ సీట్లలో దక్షిణాదికి 24% సీట్లు ఉన్నాయని, సీట్ల సంఖ్య పెంచాక కూడా 24% ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నారు అని, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ నమూనా అనే కొత్త ఫార్ములా ఆయన మేధావిధానానికి అద్దం పడుతుంది అని ఎద్దేవా చేశారు. 50% సీట్లు జనాభా ప్రాతిపదికన, మరో 50% ఎకనామిక్ ఇండెక్స్ ఆధారంగా ఇవ్వాలనే ప్రతిపాదన ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నారు. ఎప్పుడైనా వెనుకబడిన ప్రాంతాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రాధాన్యం, చేయూతనిచ్చి ముందుకు తేవాలి అనుకుంటారని, కానీ సీఎం హోదాలో రేవంత్ చేసిన ప్రతిపాదనకు దేశమంతా ఆశ్చర్యపోతుందని అన్నారు. జీడీపీ వృద్ధి రేటు ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్యే సీట్ల పెంపులోనూ ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్లో సీట్లు తగ్గించి రంగారెడ్డి, హైదరాబాద్లో సీట్లు పెంచేలా నిర్ణయం తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఇక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి నష్టమని ఇన్నాళ్లు కాంగ్రెస్ వాదించింది అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తనకు బండి సంజయ్కు భవిష్యత్తులో బంట్రోతు పని ఉంటుంది అని సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఇక కాంగ్రెస్ పార్టీయే తెలుగు ప్రజలను, తెలుగు నాయకులను బంట్రోతులుగా చూసింది అని అన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులను మార్చింది అన్నారు. సోషలిజం వర్ధిల్లాలి అన్న అంబేద్కర్ ఆకాంక్ష దురదృష్టవశాత్తు తెలంగాణలో అమలు కావడం లేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎటువంటి పురోగతి సాధించలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఇప్పటికీ దళితులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది అని, రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా దళితులకు చెందిన అసైన్డ్ భూముల్ని ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఆమె విమర్శించారు. బాబాసాహెబ్ అంటేనే ధైర్యమని, ఆయన ఇచ్చిన ధైర్యంతో పేదల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంబేద్కర్ భిక్ష అని, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లే ఈ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది అని పేర్కొన్నారు. ఈ భూమి మీద అంబేద్కర్ వ్యతిరేకి ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగానైనా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చి పేదలకు న్యాయం చేసే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. నల్లమలలోని సహజ సంపదను కొలగొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులను బలి చేస్తున్నాయి అని కవిత ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం కడిచింతల సార్లపల్లి చెంచుపెంటల్లో 200కు పైగా చెంచు కుటుంబాలను బలవంతంగా తరలించేందుకు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. చెంచులను అడవికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. వామపక్ష తీవ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించాలి అనే లక్ష్యాన్ని తమ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల కట్టడి, సైబర్ భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ, నూతన న్యాయ చట్టాల అమలు, సమన్వయ భద్రతా అభివృద్ధి వ్యూహం ద్వారా వామపక్ష ఉగ్రవాదాన్ని దాదాపు పూర్తిగా నిర్మూలించడంలో పురోగతి సాధించిందని వివరించారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యవస్థను గణనీయంగా బలహీనపరిచామని చెప్పారు. సమగ్ర పాలన, అంతర్ ఏజెన్సీ సమన్వయం, లక్ష్యాధారిత అంతర్గత భద్రత నిర్వహణ దిశగా జరిగిన విస్తృత మార్పు ద్వారా ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అని, తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని, ఇవి తప్ప మిగతా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ 2 అంశాలు ఇప్పటికిప్పుడే తీసుకునే నిర్ణయాలు కాదని, అందువల్ల వాటి పరిష్కారానికి కొంత సమయం పడుతుందని అన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% DA అమల్లోకి తీసుకువచ్చామని, ప్రస్తుతం ఎలాంటి DA బకాయిలు లేవని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు PRC అంశం కూడా ఆలోచిస్తున్నామని అన్నారు. విలీనం విషయంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కమిటీ సమగ్ర అధ్యయనం అవసరమని, అందువల్ల చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పొన్నం ప్రభాకర్ కోరారు. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ విషయంలో ఆ రాష్ట్ర నూతన సీఎం సమ్రాట్ చౌదరి గతంలో చేసిన ఈ సవాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేంత వరకు తాను ధరించిన తలపాక తీయను అని
బీజేపీ నేత సమ్రాట్ చౌదరి 2023లో ఓ శపథం చేశారు. ఆ మేరకు కాషాయ రంగు తలపాగాను ధరించారు. అయితే 2024లో జేడీయూ బీజేపీ కూటమిగా ఏర్పడడంతో సమ్రాట్ చౌదరి తన శపథాన్ని వీడారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 2024 జూలైలో తన తలపాగాను తీసి అయోధ్యలో రాముడికి సమర్పించారు. కూటమికి గౌరవం ఇస్తూ శపథాన్ని వీడుతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ నితీష్ అంశంలో నాడు తలపాగా తీసి శపథాన్ని పక్కన పెట్టినప్పటికీ సమ్రాట్ చౌదరి చివరికి అనుకున్నది సాధించారు అంటూ బీహార్ ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. కాగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్ చౌదరి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. బీహార్ సీనియర్ రాజకీయ నేత శకుని చౌదరి కుమారుడే సమ్రాట్ చౌదరి. శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా ఆయన భార్య సమ్రాట్ చౌదరి తల్లి పల్లవి 1998లో సమతా పార్టీ తరపున ఆ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా లోక్సభ సీట్లు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన 3 కీలక ముసాయిదా బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేస్తుంది. 1 మహిళా కోటా అమలుకు వీలుగా లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. పెరిగే స్థానాల్లో 815 సీట్లు రాష్ట్రాల నుంచి, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉండేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. రెండవది 2011 నాటి జనాభా గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపేందుకు వీలు కల్పించే బిల్లు. మూడోది శాసనసభలను కూడా కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరిలో కూడా 33% కోటా అమలుకు వీలు కల్పించే బిల్లు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు రేపటి నుంచి జరుగుతాయి. అనగా సోమవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు ఈ బిల్లు ముసాయిదాలను పంపింది. డీలిమిటేషన్ లో భాగంగా ప్రతి రాష్ట్రంలోని 50% సీట్లు పెంచుతామని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని బీజేపీ నేతలు, మంత్రులు కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఈ బిల్లుల్లో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ కు సంబంధించిన బిల్లులను ఆమోదించేందుకు రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాలు తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టాలని, 2011 జనగణన ప్రకారం డీలిమిటేషన్ చేయకూడదు అని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సమయంలో ప్రత్యేక సమావేశాలు సవ్యంగా జరిగే పరిస్థితులు కనబడట్లేదు. నియోజకవర్గాల పునర్విభజనకు, మహిళా రిజర్వేషన్ కు ముడిపెట్టడంతో ఈ రెండింటినీ మోదీ ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కించగలదా అని పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ చేసి ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ కు అమలు చేయాలని తొలుత నిర్ణయించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా 2011 జనగణన ప్రకారమే డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ కు 2029 లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తమకు మహిళా రిజర్వేషన్ పై అభ్యంతరం లేదని, డీలిమిటేషన్ వల్ల మాత్రం రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై సంయుక్త కార్యాచరణకు విపక్షాలన్నిటితో సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు పాల్గొననున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. తెలంగాణలో 23 జిల్లాల్లో నిన్న 42 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో 43, నోస్రాలో 42.9, నిజామాబాద్లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్లో నేడు బెంగళూరు వేదికగా లక్నో ఆర్సీబీ తలపడనుంది. మాజీ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. అటు సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్లో బ్యాటు బంతితో అదరగొట్టిన చెన్నై 32 పరుగులతో కోల్కతాపై గెలిచింది.